బ్లౌజ్ చూసారా కరెక్ట్ ఫిట్టింగ్తో భలే ఉంది కదా. చంక అస్సలు జారకుండా ఉండాలంటే ఇలా చేయండి. టేప్ అవసరమే లేకుండా ఆది జాకెట్తోనే చక్కగా నడుము లూజ్ చూసుకొని, నడుము లూజ్ కన్నా కూడా 2 ఇంచులు ఖర్చు పెట్టుకుంటే సరిపోతుంది. భుజం మెడ అన్నీ కూడా చక్కగా మన బ్లౌజ్తోనే మెజర్మెంట్ తీసుకోవచ్చు. ఇప్పుడు నెక్ని స్కేల్ సహాయంతో ఇలా స్క్వేర్ షేప్ తీసుకొని దాన్ని నీట్గా రౌండ్ చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మెడ అస్సలు జారదు. దీన్ని చక్కగా కట్ చేసేసుకోవాలి. ఈ కటింగ్ అయితే చాలా సింపుల్గా కట్ చేసేయచ్చు. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజు. నీట్గా ఫినిషింగ్ చాలా బాగుంటుంది. ఇలా కట్ చేస్తే కుట్టడం కూడా చాలా ఈజీగా అందరికీ అర్థమయ్యేలాగా కట్ చేసుకోవచ్చు. ఇలా బ్యాక్ పార్ట్ మొత్తం కట్ చేసుకొని ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి వెళ్ళిపోదాం. ఫ్రంట్ పార్ట్ని నీట్గా మడుచుకొని చంక వైపు ఇలా ఫ్రంట్ పార్ట్ క్రాస్గా ఉన్న వైపు పెట్టుకోవాలి. సేమ్ యాజ్ టీస్గా ఇదే డ్రా చేసుకోవాలి. నెక్ ఒకటి తప్ప మిగతాదంటే సేమ్ ఇలానే డ్రా చేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ పక్కన పెట్టుకొని ఇప్పుడు ఆది బ్లౌజ్ని పెట్టుకొని ఫ్రంట్ పొడుగు లూజు మెడ కరెక్ట్గా ఫిట్టింగ్ చూసుకోవాలి. చెస్ట్ పొడుగుని బట్టి ఫ్రంట్ భాగం భుజాన్ని ఖర్చుని పొడుగు చూసుకోవాలి. ఇప్పుడు ఉక్సుల వైపు 4 ఉక్సులకి డాట్ పెట్టుకోవాలి. అలాగే చంక నుంచి క్రాస్ బెల్ట్ వరకు సైడ్ నడుము లూజ్ పెట్టుకొని కరెక్ట్గా ఉందో లేదో చెక్ చేసుకొని ఈ ఫ్రంట్ పార్ట్ని చక్కగా కట్ చేసుకోవాలి. చంకకు వచ్చేసరికి ఫ్రంట్ పార్ట్లో 1/2 ఇంచ్ లోతు తీసుకుంటే చంక దగ్గర లూజ్ అనేదే రాదు. జస్ట్ బాగా ఎక్కువగా ఉన్నవారికి ఇలా 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఇంకా ఉక్సుల పట్టికి వచ్చేసరికి 1/2 ఇంచ్ లోపల కట్ చేసుకుంటే భుజాలు అస్సలు జారవు. నీట్గా ఉంటుంది కుట్టు కూడా. ఇలా 1/2 ఇంచ్ లోపలికి కట్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని కూడా చక్కగా కట్ చేసుకుంటే కుట్టడం చాలా ఈజీ అవుతుంది. ఏ ఆది వాళ్ళకైనా సరే ఆది జాకెట్ పెట్టుకొని కట్ చేసేస్తే ఈజీగా 20 మినిట్స్లో జాకెట్ కటింగ్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మొత్తం ఫ్రంట్ పార్ట్ అంతటిని కట్ చేసుకొని హ్యాండ్స్ కటింగ్ చూసుకోవాలి. ఇలా బ్లౌజ్ పెట్టి కట్ చేయడం వల్ల చాలా టైం సేవ్ అవుతుంది. ఒక జాకెట్ కొట్టే బదులు 2-3 జాకెట్లు ఈజీగా కట్ చేసేయచ్చు. ఎంత ఈజీగా కట్ చేస్తామో అంతే ఈజీగా కుట్టేస్తాం కూడా. ఇప్పుడు మిగిలిన క్లాత్ని ఇలా మడుచుకొని హ్యాండ్స్ పొడవు లూజు చూసుకోవాలి. ఇది కరెక్ట్గా సరిపోయింది. హ్యాండ్స్ లూజ్ కన్నా కూడా 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఖర్చుకి హ్యాండ్ని ఇలా కట్ చేసుకోవాలి. తర్వాత క్రాస్ బెల్ట్ తీసుకోవాలి.